श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुरेव गतिः गुरुमेव भजे, गुरुणैव सहास्मि नमो गुरवे। न गुरोः परमं शिशुरस्मि गुरोः, मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये, जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात्, कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं, पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, धन्यवादः। अद्य अस्माकं शिबिरस्य षष्ठदिनमस्ति। अद्य मनसा सततम् इति गीतं गायामः। आगच्छतु। ఎవరైనా అభ్యాసం చేసిన వాళ్ళు ఉంటే కనుక దయించి పాడండి. అస్తు, మనం పునఃస్మరణలోకి వెళ్దాము. పునఃస్మరణలో మనం ఎంతవరకు చెప్పుకున్నాము? సాయంకాలం క్లాస్లో ఎంతవరకు యోగానంద్ గారు ఎంతవరకు చెప్పుకున్నాము మనం? కళ్యాణి మహోదయ నిన్న సప్తకకారాः వరకు చెప్పుకున్నాం మహోదయ. అస్తు, అంటే ప్రశ్న పదాలు అన్నీ అయిపోయాయి. సప్తకకారాः చెప్పుకున్నాం మనం. అస్తు, ఒక్క మారు మళ్ళా ఇంతవరకు వెళ్దాము. అస్తు, ఇక్కడ చెప్పుకున్నప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి పునఃస్మరణ చేసుకుందాము. ఇది అందరికీ అర్థమైంది కదా? పద పరివర్తనంలో ఉన్నటువంటి అన్నీ మనకు అర్థమైపోయినట్టే కదా? ఒకటోది అందరికీ అర్థమైంది కదా? తస్య ఏతస్య కస్య, ఇది పుంలింగ నపుంసకలింగ. ఇవన్నీ కూడా పుంలింగ నపుంసకలింగానికి సమానంగా ఉంటాయి.
స్త్రీలింగం మాత్రం వేరుగా ఉంటుంది అన్నది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది. తరువాత తస్య ఏతస్య కస్య, కస్య అన్నది ప్రశ్న పదము, రామస్య కృష్ణస్య పుస్తకస్య అని అనుకుంటాం మనం. తరువాత స్త్రీలింగంలో తస్యాహ ఏతస్యాహ కస్యాహ, అక్కడే సీతాయాహ పార్వత్యాహ అని అనుకున్నాం మనం. తరువాత రెండోది వచ్చేసరికల్లా హస్తే పుస్తకే అని అనుకున్నాం మనం. హస్తః పుంలింగ పదం హస్తే, పుస్తకః పుస్తకే, వాసరే వాదనే కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత స్త్రీలింగంలో సీతాయాం, సీతాయాం సౌందర్యం అస్తి, బాలికాయాం జ్ఞానం అస్తి, స్థాలికాయాం ఫలమస్తి, ఘట్యాం సంఖ్యాః సంతి, ఘటీ ఘట్యాం అని. తర్వాత మూడో వచ్చేసరికల్లా మనం చెప్పుకున్నాం వృక్షం. ఇక్కడ మార్పు లేదు. పుంలింగము స్త్రీలింగము కూడా సమానంగా అని చేరుతుంది. వృక్షం, ఆంజనేయం, సీతాం, పూజాం, పత్రికాం, రమాం, సుందరీం, గృహిణీం అన్నీ కూడా అట్లాగే వస్తుంది. అది సమానంగా ఉంటుంది ఇది. తరువాత నాలుగవది కూడా అది ఒకసారి చెప్పరా? మా థర్డ్ది వాడటం ఎలా అంటే మనం చెప్తాను. ఇప్పుడు మూడవది వృక్షం ఆంజనేయం అన్నది ఎట్లా ఉపయోగించాలి, ఉదాహరణ వాక్యాలు కావాలి సుధారాణి గారికి. ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పదం పుంలింగ పదాలు తీసుకుందాం మనం. పుంలింగ పదాలు తీసుకుని వాక్యం చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? పురుషः వృక్షం కరోతు, కరెక్ట్, కర్తయతి. కర్తయతి. వృక్షం కర్తయతి. సుధారాణి గారు, ఇక్కడ ఈ వాక్యానికి అర్థం మీరు ఊహించగలరా? వృక్షం కర్తయతి. పురుష, మీరే కదా అడిగారు ఇప్పుడు. అడిగాను సార్. నేను కాదు సార్. ఐశ్వర్య. ఐశ్వర్య, ఇప్పుడు పురుష వృక్షం కర్తయతి, ఈ వాక్యానికి అర్థం ఊహించగలవా నువ్వు? అంటే పురుషుడు వృక్షాన్ని నరికాడు. కరెక్ట్. అక్కడ వృక్షాన్ని, వృక్షం అంటే వృక్షాన్ని అని అర్థం. ఇప్పుడు ఆసందం అంటే ఆసందః అంటే కుర్చీ, ఆసందం అంటే కుర్చీలు, వృక్షం అంటే వృక్షం యొక్క ఇప్పుడు వృక్షాన్ని. అయ్యా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పొద్దు దయించి. మిగతా వాళ్ళంతా మ్యూట్లో ఉండండి. ఇప్పుడు అర్థం నువ్వే చెప్పావు. పురుష వృక్షం కర్తయతి, వృక్షాన్ని. ఆసందం అంటే కుర్చీని. తర్వాత చమసం అంటే చమసందం, చెంచాని. బాలికాం అంటే బాలికని. తర్వాత గృహిణీం అంటే గృహిణి, గృహిణిని. గృహిణిని. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పు. ఆసందం అంటే అర్థం ఏంటి? కుర్చీని. ఇప్పుడు కుర్చీని అని తెలుగులో వాక్యం చెప్పు. కుర్చీని తీసుకొని రా. ఎలా చెప్తావు?
తీసుకొని రా అందానికి ఎలా చెప్తావు? ఆ, తీసుకొని రా. కరపత్రం చూడు, తీసుకొని వచ్చు ఆసందం. అంటారు. కరపత్రంలో పదం ఉందా తీసుకొని రా అని? తీసుకొని రా. తీసుకొని. ఏంటుంది? గృహణోతి. ఆ? గృహణోతి. ఆ, గృహ్ణోతి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఆసందం ఆసందం గృహ్ణోతి. గృహణోతి. అంటే ఏంటి? కుర్చీని తీసుకొని రా. తీసుకో, గృహణ తీసుకో. అని అర్థం కదా. ఇప్పుడు చమసం చమసం. అంటే స్పూన్. ఆ, చమసం. చమసం అంటే స్పూన్ కాదు. చమసహ అంటే స్పూన్. ఆ, చమసం అంటే చెంచాని. చెంచా అని. వాక్యం చెప్పి ఇప్పుడు చెంచా అని. చెంచాని. చమసహ. చమసహ అని చెప్పొద్దు. చెంచా అని అన్న తెలుగు పదాన్ని తీసుకుని వాక్యం చెప్పు. ఆ, చెంచాని తీసుకునిరా. గృహణాతు. తీసుకు. చమసం గృహణాతు. చెంచం గృహ. ఇప్పుడు ఇక్కడ బాలిక అనుకున్నాం మనం. బాలిక. బాలికాం అంటే అర్థం ఏంటి? బాలికని. బాలికని. దాంతో వాక్యం చెప్పు తెలుగులో. బాలికని. బాలకిని రమ్మన్నారు. రమ్మను. రమ్మను. ఏమంటారు? ఆగచ్చతి. బాలికాం ఆగచ్చతి. బాలికాం ఆగచ్చతి. బాలికాం ఆహ్వయతి. ఆహ్వయతి. రమ్మని కదా. రమ్మని. ఆహ్వయతి. లేకపోతే బాలికను చూశాను అనాలనుకో. బాలికాం చూడటం. చూడ్డాన్ని ఏమంటారు? వీక్షయతి. 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 ఉత్తమం. బాలికాం వీక్షయతి. అట్లా ఉపయోగించాలి. ఇప్పుడు నీకు నచ్చిన పదాన్ని తీసుకో. ఇక్కడ నువ్వు దానికి ఆమ్ అని చేర్చు. తీసుకో, ఏదో పదాన్ని తీసుకో. ఇప్పుడు నువ్వు కరపత్రంలో పదాలు చాలా ఉన్నాయి. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలు. పుంలింగమైన స్త్రీలింగమైన తీసుకో నువ్వు వేగంగా. ఇప్పుడు ఇక్కడ శూతః ఉంది. శూతః అంటే సూతః. అంటే ఏంటి? శూతః అంటే ఏంటి? ఓకే. దీపః. దీపః. దీపం. దీపః అంటే దీపము. దీపం అంటే దీపం. దీపంని. దీపమును. చెప్పు వాక్యం, తెలుగులో వాక్యం చెప్పు. దీపంని వెలిగించటం. ఏమంటారు దీపాన్ని వెలిగించడాన్ని? మనకి పూజలో కూడా వస్తుంది అది. ప్రజ్వల. దీపం ప్రజ్వల. వెలిగించటం. ఇంట్లో పూజలు చేయవా నువ్వు? సార్, పూజలు చేయవా ఇంట్లో నువ్వు? పూజ చేస్తాను. మరి ఏంటి వస్తుంది? దీపం తర్వాత ఏమొస్తుంది? సంయుక్త. దీపం వెలిగించటం. అది ఎట్లా వస్తుంది? పూజలో ఎలా వస్తుంది ఆ మాట? ఎంత ఆలోచిస్తున్నావు అంటే ప్రతిరోజు చేయవా పూజ అయితే నువ్వు? దీపం ప్రజ్వాలయామి. ప్రజ్వాలయామి. ఇప్పుడు అదే కదా సార్ చెప్పాను, ప్రజ్వల అని. మీరు కాదన్నారు. అది చెప్పలే, నువ్వు ఇంకేదో చెప్పావు. లేదు, అదే చెప్పా, ప్రజ్వల. అదే చెప్పా. ప్రజ్వల కాదు, ప్రజ్వాలయామి అది పదము. ఆ, దీపమును ప్రజ్వల అంటే ఎట్లాగా? ప్రజ్వల. ప్రజ్వాలయామి అంటే
ప్రజ్వాలయామి అంటే అర్థం ఏంటి? వెలిగించమని. వెలిగించమని అర్థమా ప్రజ్వాలయామి అంటేను? వె- ఆ, పఠామి అంటే అర్థం ఏంటి? వర్ణామి అంటే వెలిగించే. పఠామి అంటే అర్థం చెప్పు. అహం పఠామి అంటే అర్థం ఏంటి? సార్ అహం పఠామి అహం పఠామి చదువుతున్నాను. కదా. ప్రజ్వాలయామి అంటే వెలిగిస్తున్నాను. దీపం ప్రజ్వాలయామి అంటే దీపం వెలుగుతుంది. ఆ? దీపం వెలిగిస్తున్నాను. దీపము వెలిగిస్తున్నాను. ఆ దీపం వెలిగిస్తున్నాను. అంతే కదా. దీపం ప్రజ్వాలయామి అంటే ప్రతిరోజు పూజలో వస్తుంది అది. ఆ, అంతే అంతే. ఇది అక్కడ పద పరివర్తన అదే జరుగుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చెప్పుకున్నామా? ఆ, చెప్పు. ఏం చెప్పుకున్నాం అక్కడ? విష్ణు చతుర్భుజం అంటే ఏంటి? చతుర్భుజం. ఆ, విష్ణు- 4 విష్ణుం చేతులు. అంటే విష్ణుం అంటే ఏంటి? ఇప్పుడే అనుకున్నాం. విష్ణు. ఆసందం అంటే ఏంటి? చమసం అంటే ఏంటి? కమలం, కమల పువ్వు. ఆసందం ఆసందం కుర్చీని. కుర్చీని. విష్ణుం అంటే విష్ణువుని. అంతే, విష్ణువుని పూజిస్తాను అని. ఓకే. చతుర్భుజం అంటే 4 భుజాలు కలవాడిని. 4 భుజాలు. కాబట్టి అక్కడ దాని గురించి చెప్పటం. ఇప్పుడు చెప్పు, వరుసగా అడుగుతాను చెప్పు. ఇప్పుడు నువ్వు వృద్ధం అంటే గౌగవ చెప్పాలి. వృద్ధం. వృద్ధుని. వృద్ధుని. కంసం అంటే కర్తం. తర్పణం, దర్పణం అద్దాన్ని. అద్దమును. దీపం అంటే దీపముని. మార్గం అంటే మార్గం దారిని. బాలకం అంటే సార్ బాలకం. బాలకం బాలకుడిని. పురుషం అంటే పురుషుని. నర్తకం అంటే నర్తకం నాట్యం చేసేవాళ్ళని. అంతే. అదే ఆ పదానికి అర్థం అక్కడ. అర్థమైందా ఇప్పుడు? చాలా ఇంకా చెప్పాలి ఉదాహరణలు నీకు. చాలు సార్. అంటే దాన్ని వాడటం ఇప్పుడు మనం తసి పదాలు. ఎలా అనుకుంటాం, హస్తే పుస్తక అలా వీటిని కూడా ప్రయోగంలో ఎలా అని నాకు అర్థం కాలే. అదే అర్థం కాకపోవడం కాదు, మర్చిపోయావు నువ్వు. మనకి అందుకే నేను ప్రతిరోజు మనం చేసుకునే పూజల్ని గుర్తు చేస్తాను నేను. అందుకే శ్లోకాలు గుర్తు చేస్తాను. దీపం ప్రజ్వాలయామి, ఇది అదే యాక్చువల్గా అన్నమాట. ఇది వృక్షం ఆంజనేయం సీతాం పత్రికాం మమ జనకః పత్రికాం పఠతి అంటే అర్థం ఏంటి? మా తండ్రి గారు పత్రికను చదువుతున్నారు. పత్రికను చదువుతారు. పత్రికాం పఠతి అని చెప్పి. అట్లాగే సీతాం ఆంజనేయః సీతాం పశ్యతి అంటే సీతని ఆంజనేయ స్వామి చూశాడు. సీత ఆంజనేయం పరిణయతి అంటే సీత సీత రాముణ్ణి వివాహం చేసుకున్నారు. అంతే. ఓకేనా? ఓకే. అంటే ఆమె అనే విషయం అక్కడ వారి యొక్కని అని తెలుపుతుంది అంతే. ఏమని తెలుపుతుంది? సీతని రాముని అలా. అది యొక్క కాదు. అదే ఎట్లా అవుతుంది యొక్క అని? యొక్క అనట్లేదు సార్, వాళ్ళ గురించి తెలుపుతుంది అన్న. వారిని అని. వారిని. అస్తు. తర్వాత అది అందుకని ఇక్కడ మనకి భేదం లేదు. పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ భేదం లేనే లేదు ఇక్కడ. బాలకః బాలకం, సీతా సీతాం, పార్వతీ పార్వతీం. ఇంకా నపుంసకలింగం దర్పణం అలాగే ఉంటుంది. నపుంసకలింగం ఉపసేచనం, ఘృతం, క్షీరం అన్ని అలాగే ఉంటాయి. వాటికే మార్పు రాదు. ఇంకా అలా వస్తే గనక దాని అర్థం మనకి
అది ఒకటే ఉంటుంది. ఏ 3 లింగాల్లో కూడా ఒకే పదం ఉంటుంది. అలాగే 4వది కూడాను, ఇది కూడా సమానంగానే ఉంటుంది. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం సమానంగానే ఉంటుంది. వృక్షతః, నయనతః, పుష్పతః, స్థాళికాతః, ఘటీతః, సీతాతః, పార్వతీతః అట్లాగే ఉంటుందన్నమాట. ఇది తెలుసు, ఇది మీకు అర్థమైంది కదా. ఇది తహ అన్నది ఎట్లా వస్తుందోను. మళ్ళీ దీనికి కూడా ఉదాహరణ వాక్యాలు చెప్పుకోవాలా? అది అర్థమైంది సార్. ముఖతః ఉపనేత్రం వదతి అని చెప్పారు కదా. ఉపనేత్రం వదతి. పతతి. పద్ధతి అస్తు. అంటే జారి పడినప్పుడప్పుడు ముఖతః అంటే ముఖం నుండి. ఇక్కడ మనం చెప్పుకుంటే ఏంటంటే, ఇప్పుడు మొట్టమొదటిది యొక్క, రెండోది సార్ వదతియా వదతియా పతతి. పత తెలుగులో లేదా పతనం అన్న పదము పతనం పతతి. పద్ధతి. ఇప్పుడు ఒకటవ పద పరివర్తనము యొక్క, రెండో పద పరివర్తనం ఏంటి? హస్తే పుస్తకే. చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి, ఎవరు చెప్పినా పర్వాలేదు. చేతి యందు. అందు. రెండోది అందు. మొట్టమొదటి యొక్క, రెండోది అందు, మూడోది నీ నీ ను అని. తర్వాత నాలుగోది నుండి. నుండి. అంతే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతేను. ఇప్పుడు ఇక్కడ మనకి కష్టం ఎక్కడ వచ్చిందంటే, మనకి 3, 4ను తేడా ఏం లేదు. పుంలింగమైనా స్త్రీలింగమైనా నపుంసకలింగమైనా సరే సేమే వస్తుంది. కానీ ఈ 1, 2 మాత్రం స్త్రీలింగంలో వేరుగా ఉన్నాయి. అది కూడా ఇంకెట్లా ఉంది, అది కూడాను ఇక్కడ యొక్క అంటే యాహ్ అని వస్తోంది, అందు అంటే యామ్ అని వస్తోంది. అది కొంచెం గుర్తుంచుకోవాలి. అస్తు. అనంతరం ఉత్తర సప్తకకారాः ఏకవారం పశ్యామः. ఈ కింద 2 కూడా చెప్పండి సార్. చెప్తాను, ఇంకా ముందు ఇంకా చెప్పుకోలేదు మనం. ఇంకా ఏముంది కింద 2? ఇంకా అంతవరకు రాలేదు. ఇంకా ఇంతవరకు రాలేదు మనం. వృక్షత వరకు వచ్చామండి మనం. వృక్షత చెప్పానుగా ఇప్పుడు. అదేనండి, వృక్షత వరకు వచ్చాం మనం. అంతే. ఓకే. ఇంకా 5, 6 మళ్ళీ వారం. అదేనండి, అప్పటివరకు వచ్చాం. మళ్ళీ వారం చెప్పుకుందాం మనం. అస్తు. తరువాత సప్తకకారాः. ఎవరైనా కొంచెం క్విక్గా చెప్పేస్తారా వాక్యాలు? కిం, ఏమిటి? నామ కిం. బాలక కిం రోదతి. భవతః నామ కిం. కిం. నామ కిం. భవతః నామ కిం. ఇంకా భవాన్ వైద్యః కిం. భవాన్ వైద్యః కిం. ఏతత్ పుస్తకం కిం. ఏతత్ పుస్తకం కిం. అది కిం. తర్వాత కుత్ర. బాలకः కుత్ర గచ్చతి. రామः కుత్ర అస్తి. కుత్ర అస్తి, కుత్ర గచ్చతి. సమాధానం రామः మందిరే అస్తి. మందిరే అస్తి. కళ్యాణి మహోదయ. బాలకः अस्ति. కుత్ర గచ్చతి వదతు మహోదయ. బాలకः పాఠశాలాం గచ్చతి. పాఠశాలాం గచ్చతి. గచ్చతి. ఉత్తమం. భవాన్ కుత్ర వసతి. కుత్ర వసతి. అహం భాగ్యనగరే నివసామి. నివసామి. అస్తు. అనంతరం కతి. ఎన్ని కతి ఛాత్రాः कति पुस्तकानि सन्ति? కతి పుస్తకాని సంతి. 10 पुस्तकानि अत्र 10 पुस्तकानि सन्ति. ఉత్తమం.
कति लेखन्यः बालकान् सन्ति कति लेखन्यः सन्ति लेखन्यः सन्ति उत्तमम् षट् लेखन्यः सन्ति आम् कदा परीक्षा कदा अस्ति परीक्षा परश्वः अस्ति ఉత్తమం ఇంకెవరైనా చెప్తారా भवान् योगानंद कदा गच्छति कदा गच्छति अहं सोमवासरे गच्छामि योगानंद महोदय भवान् भद्राचलं कदा गच्छति अद्य अहं भद्राचलम् अद्य गच्छामि अद्य गच्छामि अद्य कदा गच्छति अद्य भद्राचलं गच्छामि रेलवाहने गच्छामि कदा गच्छति भद्राचलं कदा गच्छति ఎలా వెళ్ళారు कदा गच्छति भद्राचलं भवान् कदा गच्छति अद्य गच्छामि अद्य कदा गच्छति अद्य भद्राचलं गच्छामि रात्रि రాత్రి సమయే నవవాదనే గచ్చామి మొట్టమొదటి అడిగాను ఎప్పుడు వెళ్తున్నారని మీరు అదే ఈ అదే రోజు వెళ్తారు. అదే ఈ రోజు ఎప్పుడు వెళ్తున్నారు అద్య నవవాదనే గచ్చామి అద్య అది మళ్ళా మీరు అద్య సాయంకాలే గచ్చామి అద్య సాయంకాలే కదా గచ్చతి సాయంకాలే నవవాదనే గచ్చామి నవవాదనే గచ్చామి కరెక్ట్ సార్ అస్తు ఉత్తమం कुतः కుతః कुतः कुतः सः सः कुतः आगच्छति उत्तमं कुतः आगच्छति अहं పాఠశాలయే ఆగచ్చతి పాఠశాలతః పాఠశాల పాఠశాల యా ఎట్లా వచ్చింది ఎక్కడ నుంచి తెచ్చావు యా మళ్ళా నువ్వు అక్కడ కుతః అని ప్రశ్న వేసినప్పుడు తహ ఉన్నప్పుడు అక్కడ నుండి ఇక్కడ నుండి కూడా అని. పాఠశాల తహ అని రావాలి కదా సహ ఇంకెవరైనా చెప్తారా తహా తోటి ఇంకా వేరే పదం వేరే క్రియ అహం గృహతః స్టేషన్ అనడానికి రైలు యాన స్థానకం రైలయాన స్థాలికాం గృహతః స్థాలికాం గచ్చామి స్థానకం తెలుగులో స్థానము అంటాం మనం స్థానకం ఓకే ఓకే స్థానకం మన తెలుగులో చూస్తే గనక రైలు యాన స్థానము అంటాం మనం రైలయాన అవును అదే రైలు యాన స్థానకం గచ్చామి కాదు ఇంకేదైనా క్రియాపదం ఆగచ్చామి గచ్చామి కూడా వేరే క్రియాపదం ఏదైనా చెప్తారా దూరవాణిత చలనచిత్రం పశ్యామి ఉత్తమం దూరవాణీతః చలనచిత్రం పశ్యామి ఉత్తమం ఇంకేదైనా క్రియాపదం మారిస్తే మనకు ఇంకా అహం యంత్రతః వాయిస్ శబ్దం శృణోమి उत्तमं यन्त्रतः शब्दं शृणोमि उत्तमम् अस्तु धन्यवादः अनन्तरं कथं భాగ్యనగరే వాతావరణం కథమస్తి शीतल भाग्यनगरे वातावरणं शीतलमस्ति వాతావరణం శీతలమస్తి किन्तु दिनसमये उष्णमस्ति रात्रिसमये शीतलमस्ति काश्मीरराष्ट्रे बहु शीतलमस्ति काश्मीरराष्ट्रे बहु शीतलमस्ति काश्मीरराष्ट्रे वातावरणं बहु शीतलमस्ति మధ్యాహ్నం ఏమనాలి మధ్యాహ్నం మధ్యాహ్నే మధ్యాహ్నం ఉష్ణం అంటే ఉష్ణం అస్తి ఉష్ణం అధికమస్తి ఉష్ణం అధికమస్తి ప్రాతःకాले ఉష్ణం స్వల్పమస్తి మధ్యాహ్నకాలే ఉష్ణం అధికమస్తి ఇంకెవరైనా చెప్తారా కథం మహోదయ కథమస్తి సూర్యోదయం కథమస్తి
అహం సమ్యక్ అస్తి సమ్యక్ అస్తి సమ్యక్ 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 అస్తి వా అస్మి 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 సమ్యక్ అస్మి సమ్యక్ అస్మి ఆ. సార్ కొంచెం ఉన్నప్పుడు ఇన్ని కన్ఫ్యూజన్స్ రావట్లేదు సార్, ఎక్కువ అయ్యే కొద్ది కన్ఫ్యూజన్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి అలవాటు అయిపోతే అది నువ్వు అసలు ఆలోచించి వచ్చేస్తుంది, ఆలోచించక్కర్లే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది అక్కడ. అది అట్లాగే ప్రశ్న పదాలు కూడాను ఒకసారి తెలిసిపోతే గనక అది మీకు కథ అనగానే వెంటనే వెంటనే అర్థమైపోతుంది immediate. అసలు అది ఏమంటారు, మళ్ళా కథ అంటే ఏమిటి అని అర్థం చేసుకునే అవసరం ఉండదు. కథ అనగానే టక్కన తెలిసిపోతుంది, ఎందుకంటే మాట్లాడితే ఇట్లాగా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు కథ అన్నప్పుడు యోగానంద్ గారిని అన్నిసార్లు అడిగాను, ఎందుకంటే అందరికి గుర్తుంటుంది అప్పుడు. అది కథ అంటే అద్య, మళ్ళీ కథ అంటే అద్య సాయంకాలే, మళ్ళీ కథ సాయంకాలే అంటే అట్లా అట్లా కొంచెం చేస్తే అంటే మనకు గుర్తుండిపోతుంది మనకి. తర్వాత కిమర్థం, కిమర్థం కిమ గృహిణి కిమర్థం దేవాలయం గచ్చతి. ఉత్తమం గృహిణి దేవాలయం పూజార్థం గచ్చతి. ఉత్తమం. దర్శనార్థం మందిరం గచ్చతి. నా దర్శనార్థం మందిరం గచ్చతి. ఇంకా గృహిణి ప్రసాద నివేదనార్థం గచ్చతి. ఉత్తమం. ప్రసాద నివేదనార్థం గచ్చతి. సర్వే సంస్కృత క్లాస్ ఏమంటారండి, శిబిరం శిబిరం కిమర్థం ఆగచ్చంతః ఆగచ్చంతి. ఆగచ్చంతి. ఉమ్. సర్వే సంస్కృత సంస్కృత జ్ఞానం శిక్షణార్థం దానార్థం ఉమ్. ఆగచ్చంతి. ఉత్తమం. సంభాషణార్థం ఆగచ్చంతి. సంభాషణార్థం ఆగచ్చంతి. అస్తు. అలా మీరు కొంచెం వీకెండ్లో అలా ప్రయత్నం చేయాలి. అంటే ఒకటే క్రియాపదం కాకుండా క్రియాపదాలు చాలా ఉన్నాయి కదా, అవి ఉపయోగించి మీరు ప్రయత్నం చేస్తే కనుక, చెప్పాను కదా మీకు, ఇవి ప్రశ్న పదాలు కనుక మీకు తరోగా వచ్చేస్తే కనుక మీరు మాట్లాడేసినట్టే. ఇంక తర్వాత పద పరివర్తనం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటారు, అది ఈ పద పరివర్తనం సమంగా ఉపయోగించలేదు అనుకోండి, అప్పుడు అర్థం రాదు అప్పుడు. అందుకని ఇది కూడా కొంచెం అభ్యాసం చేస్తే కనుక అంతే వచ్చేసినట్టే. ఇప్పుడు ఏకవచనం బహువచనం పర్వాలేదు, మీరు అండి అన్నా ఏరా అన్నా అర్థమైపోతుంది వాళ్ళకి, ఇంకా బాగా నేర్చుకోలేదని. కానీ అసలు అది రేపు ఈ రోజు మీరు తప్పు మాట్లాడితే, మీరు ఇప్పుడు భద్రాచలం అద్య గచ్చామి అనకుండా భద్రాచలం శ్వః గమిష్యామి అంటే, లేకపోతే భద్రాచలం అద్య గమిష్యామి అంటే అయిపోయింది అప్పుడు ఇంకా అది. అందుకని అది కొంచెం ప్రయత్నం చేయాలంతేను. బట్ బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా, బాగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసుకున్నాం మనం. పురుష వృక్షం కర్తయతి, శిక్షిక బాలకం పృచ్చతి, సీత ఆంజనేయం పశ్యతి, బాలక ధ్వనిం శృణోతి, అర్చక పూజాం కరోతి, రామ సీతాం పరిణయతి, పురుష పత్రికాం పఠతి, మహిళా వైద్యాలయం గచ్చతి, బాలిక విద్యాలయం గచ్చతి, పురుష కార్యాలయం గచ్చతి. అనంతరం తః పురతః పృష్ఠతః దక్షిణతః వామతః. ఇదంతా అయిపోయింది కదండి కళ్యాణి గారు? అయిపోయింది సార్, అయిపోయింది. మహోదయ్. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పకూడదు, పొద్దున్న అయిపోయి ఉండొచ్చు ఒకవేళ, వీళ్ళకి ఇంకా అవ్వలేదు. అదే అండి, నిన్న కూడా అయింది సార్. నిన్న అయింది సార్ ఇది. అయిందా? సరే సరే. సాయంకాలం. ఇది కూడా అయిపోయింది కదా, ఇది కూడా అయిపోయింది. కకార అయిపోయింది, సమయకులు ఆగామండి. కిమర్థం అయిపోయింది కాబట్టి సప్తకకార చెప్పుకున్నాము. ఇది ప్రయత్నం చేయండి. జస్ట్ ఇట్లా ఒక క్రియాపదం ఒకటే తీసుకుని సప్తకకార చెప్పడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు భవిష్యత్ కాలం ఇంకా చెప్పలేదు కదా? మార్నింగ్ క్లాస్ లో చెప్పారు సార్. అస్తు. అద్య భవిష్యత్ కాలః ఇత్యుక్తే
भविष्यत्कालः इत्युक्ते अद्य वा स्वः श्वः स्वः సోమనాథ్ గారు స్వాహ. సోమనాథరావు గారు ఇదేంటండి అక్షరము శ్వ स्वः ఆ? स्व स्व ఇది శ్వ అంతే విసర్గ శ్వ. పెడితే శ్వః. स्वः అంతే విసర్గ పెడితే హా రావాలి అంతే కొంతమంది ఉం? శ్వః. स्वः మీకు ఎంతమందికి ఈ పదం తెలుసు స్వః. స్వః అంటే అర్థం ఏంటో తెలుసా మీకు మన యొక్క ఇది కూడా ఉంది స్వ దీనికి మళ్ళీ దీనికి మళ్ళీ అర్థం వేరు స్వాహ అంటే ఏమైనా హోమం చేసినప్పుడు స్వాహ అంటాం కానీ అవును ఇది దీనికి అర్థం ఏంటో తెలుసా మీకు స్వహ అంటే నా- మన- మనది 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 అని ఎట్లా ఉంది మైండ్ తెలుగులో మైండ్ తెలుగులో స్వ అంటే కరెక్టే స్వహ అంటే స్వర్గలోకం అని మీరు అంటే గాయత్రి మంత్రం స్వయంకృత అంటారు సార్, స్వయంకృత అపరాధం. అది వేర్లే కానీ మీరు గాయత్రి చదువుతారు కదా గాయత్రిలో వస్తుంది కదా ఓం భూర్భువస్వః స్వాహ భూర్భువస్వః హ్రస్వం అది అంటే భూహు భువః సువః అని సువర్లోకః అంటే స్వర్గలోకః అని స్వలోకం అది భూర్భువస్వః అదన్నమాట అదే శ్వః అంటే మళ్ళా వేరు శ్వః అంటే రేపు అని కదా అస్తు అంటే సందర్భం వచ్చింది చెప్పాను ఇక్కడ మనకు అవసరం లేదు అస్తు భవిష్యత్కాలः అద్య భవిష్యత్కాలः నాస్తి శ్వः భవిష్యత్కాలः పరశ్వः భవిష్యత్కాలः ప్రపరశ్వः భవిష్యత్కాలः అస్తు అద్య రామः పఠతి వర్తమానకాలः అద్య గౌరీ లిఖతి వర్తమానకాలः అద్య సీతా పఠతి శివः పఠతి రమా పఠతి అస్తు కింటు పఠిష్యతి इति भविष्यत्कालः रामः श्वः पठिष्यति श्वः रामः पठिष्यति परश्वः रामः पठिष्यति प्रपरश्वः सीता पठिष्यति लेखिष्यति खादिष्यति तरिष्यति क्रीडिष्यति हसिष्यति श्वः एषः पठिष्यति सः पठिष्यति एषा खादिष्यति सा तरिष्यति इति अस्तु अनन्तरं किं करोति अद्य किं करोति अद्य किं करोति वदतु अद्य किं करोति अद्य शृणोति अद्य शृणोति यः पुस्तकं पठति पुस्तकं पठति पठति. श्वः किं करिष्यति श्वः किं करिष्यति क्रीडिष्यति श्वः किं करिष्यति वः पुस्तकं क्रीडिष्यति पठिष्यति श्वः अद्य पुस्तकं श्लोकं लिखिष्यति मళ్ళీ చెప్పండి మహోదయ स्वः सा स्वः. क्रीडिष्यति स्वः हम्म. श्लोकं लिखिष्यति लेखं लेखिष्यति श्लोकं पठिष्यति अस्तु कल्याणी महोदय अवगतं वा योगानंद महोदय आम् अवगतं महोदय अस्तु अनन्तरम् अहं पठामि अद्य अहं पठामि लिखामि खादामि तरामि क्रीडामि हसामि पठिष्यामि
లేఖిష్యామి, ఖాదిష్యామి, తరిష్యామి, క్రీడిష్యామి, హసిష్యామి. ఇది అహం వచ్చినప్పుడు. అహం పఠిష్యామి, అహం లేఖిష్యామి, అహం ఖాదిష్యామి, అహం తరిష్యామి, అహం క్రీడిష్యామి. మనకి పూజలో ఏమైనా వస్తుందా ఈ పదము? ఇట్లా కరిష్యామి. 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 కరిష్యామి అంటే కిం కరోతి, కిం కరిష్యతి. కిం కరిష్యతి? అహం పూజాం కరిష్యామి. కిం కరిష్యతి? అహం తర్పణం కరిష్యామి. అహం ఆచమనం కరిష్యామి. సామాన్యత ఏంటంటే అది ఎప్పుడు వస్తుందంటే అది మనం దేవుడితో మాట్లాడుతున్నట్టు అన్నమాట. నేను చేస్తున్నాను ఇది అని చెప్పి ఆయనకి ముందుగా చెప్పడం అన్నమాట. నేను చేస్తున్నాను నీకు. తర్పణం కరిష్యామి. ధ్యాయామి. ఆ, అర్ఘ్యం కరిష్యామి. ధ్యాయామి వర్తమాన కాలం, ఆ, కరిష్యామి భవిష్యత్ కాలం. ఏంటి ఐశ్వర్య చెప్పు. అర్ఘ్యం ఆ, అర్ఘ్యం కరిష్యామి. కరిష్యామి. ఇది ఆగచ్చతి. అస్తు. భవాన్ కిం కరోతి. భవాన్ కిం కరోతి మళ్ళా సేమ్ మనకి. భవాన్ కిం కరోతి, సమాధానం కిం? భవాన్ కిం కరోతి? భవాన్ అహం శృణోమి. అహం శృణోమి. అహం పాఠం శృణోమి. అహం పుస్తకం పఠిష్యామి. భవాన్ రాగానే మీకు అహం రావాల్సిందే. అహం లిఖిమి. భవాన్ అని ప్రశ్న వేయగానే భవాన్ అహం. కిం కరోతి అనగానే అహం రావాలి అంటున్నాను. అహం అహం హసామి. భవాన్ కిం కరిష్యతి? అహం పుస్తకం పఠిష్యామి. పుస్తకం పఠిష్యామి. కరిష్యతి భవిష్యత్ కాల ప్రశ్న. భవాన్ శ్వః కిం కరిష్యతి? అహం శ్వః రామాయణం పఠిష్యామి. క్రీడిష్యామి. క్రీడిష్యామి. అహం శ్వః భద్రాచలతః భాగ్యనగరం ఆగమిష్యామి. ఉత్తమం. ఉత్తమం మహోదయ, ఉత్తమం. అస్తు. ప్రాక్టికల్ అంటే మనకి అదే అంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడడం అంటే ఇదే అన్నమాట. ఈ రకంగా ఇప్పుడు యోగానంద్ గారు భద్రాచలం వెళ్ళి తిరిగి రాగానే అనుభవం చెప్తారు సంస్కృతంలో మనకి. ఆలోచించండి మహోదయ, మీరు వెళ్తూ వస్తూ ఆలోచించి తిరిగి వచ్చి మీరు చెప్పాలి మాకు సోమవారం. తప్పకుండా. అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా వీకెండ్ ఏం చేశారు, అదే యాక్చువల్గా అన్నమాట. అదే మాట్లాడడం అంటేను. ఇప్పుడు ఎట్లా అయితే మీకు ఆగమిష్యామి, మీరు మీకు ఆ పదం అనుకోకుండా వచ్చేసింది. మీకు ఆ పదం అలా అనుకోకుండా భాష వచ్చేస్తుంది మనం ఇట్లా మాట్లాడుతూ ఉంటే కనుక. నేను మొట్టమొదటి మీకు చెప్పాను, సరదాగా చదువుకుందాం మనం. టెన్షన్ అస్సలు లేదు. ఎంత వచ్చినా చాలు నాకు. ఎంత వచ్చినా ఓకే, వెరీ గుడ్. అదేదో అంటాడు చూడండి వాడు. చిన్నప్పుడు గుర్తు నాకు, మా కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు వస్తువులు కొంటూ ఉంటే కొంచెం బెట్టవా అనేవాళ్ళం. వాడు ఎంత పెట్టినా బాగానే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సంస్కృతం ఎంత వచ్చినా చాలు మనకు వచ్చినట్టే. అలా అనుకుని సరదాగా చదువుకుందాం అంతే మనం. అస్తు. భవాన్ కిం కరిష్యతి, భవతీ కిం కరిష్యతి. అస్తు. ఇప్పుడు భవిష్యత్ కాలః. ఇది పొద్దున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేయండి, కానీ ఒక్క నిమిషం ఆగండి, మీకు తెలిస్తేను. ఇప్పుడు సాయంకాలం వస్తున్నటువంటి కళ్యాణి గారు లేకపోతే యోగానంద్ గారు వాళ్ళని చెప్పనివ్వండి. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళని చెప్పని, వాళ్ళు తర్వాత మీరు చెప్పండి. ఒక్క నిమిషం వాళ్ళకి టైం ఇవ్వండి వాళ్ళకి చెప్పడానికి. ఇక్కడ చిత్రం పశ్యతు, అత్ర చిత్రం అస్తి. చిత్రం పశ్యతు క్రియాపదం కిం ఇది ఊహాం కరోతు. రామః అద్య కిం కరోతి? సమాధానం రామః
అద్య అద్య. పుస్తకం పఠతి పఠతి పాఠం పఠతి రామः పుస్తకం రామ పాఠం పఠతి పుస్తకం పఠతి రామः పాఠం పఠతి రామः సంస్కృతం పఠతి అస్తు సీతా శ్వः కిం కరిష్యతి సీతా శ్వः క్రీడిష్యతి అక్కడ మీరు చిత్రం చూసి చెప్పాలి మీరు సీతా చిత్రం చూసి శ్వః సీతా శ్వः పఠిష్యతి పఠిష్యతి పాఠం పఠిష్యతి పాఠం పఠిష్యతి పాఠం పఠిష్యతి సంస్కృతం పఠిష్యతి పుస్తకం పఠిష్యతి కిమపి అస్తు అనంతరం భవాన్ పరశ్వః కిం కరిష్యతి అహం పరశ్వః పాఠం పఠామి మహోదయ పఠిష్యామి. మనం వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఇద్దాము. మీరు పొద్దున్న వచ్చే రాలేదా మీరు? రాలేదు సార్. అంటే సరే సరే ఓకే అయితే చెప్పండి. అయితే మీరు కూడా చెప్పొచ్చు. అహం పరశ్వః లిఖామి. పరశ్వః ప్రశ్న ఏంటుంది? లేఖనం కరిష్యామి. ఉత్తమం. లేఖిష్యామి. లేఖిష్యామి. పఠిష్యామి. లేఖిష్యామి. ఇక్కడ ప్రశ్న కరిష్యతి భవిష్యత్ కాలం, అది కూడా పరశ్వః కాబట్టి లేఖిష్యామి. రమా ప్రపరశ్వః కిం కరిష్యతి? రమా ప్రపరశ్వః లేఖిష్యతి. లేఖిష్యతి. అస్తు. భవాన్ అద్య కిం కరోతి? అహం అద్య ఖాదామి. ఖాదామి. అహం అద్య ఖాదామి. ఉత్తమం మహోదయ. అహం పాని మహోదయ అహం పాని పాని కాదు జలం పిబామి. ఇక్కడ చిత్రంలో వాడు తింటున్నాడు, మంచినీళ్ళు కూడా తాగుతున్నాడు. జలం పిబామి. ఉత్తమం. బాగా కనిపెట్టారు మహోదయ మీరు. అస్తు. ఏషః పరశ్వః కిం కరిష్యతి? ఏషః పరశ్వః ఖాదిష్యతి. ఉత్తమం. ఖాదిష్యతి. పిబష్యతి. లేదండి, అది మళ్ళా వేరు. పాస్యతి అని ఉంటుంది అది. పిబతి పాస్యతి. సహ అద్య కిం కరోతి? సహ అద్య హసతి. హసతి. సహ అద్య హసతి. ఏషా పరశ్వః కిం కరిష్యతి? ఏషా పరశ్వః హసిష్యతి. ఉత్తమం. హసతిష్యతి నా హసిష్యతి. హసిష్యతి. ఓకే. హసతి హసిష్యతి. పఠతి పఠిష్యతి. హసతి హసిష్యతి. సా అద్య కిం కరోతి? సా అద్య క్రీడతి. క్రీడతి. సా అద్య క్రీడతి. ఉత్తమం మహోదయ. అస్తు. అనంతరం ఇక్కడ బహువచన పదాలు చూద్దాం మనం. ఏకవచనం ఇంతవరకు మనం ఏకవచనమే చెప్పుకున్నాం మనం. పఠతి పఠిష్యతి, లిఖతి లేఖిష్యతి, ఖాదతి ఖాదిష్యతి, తరతి తరిష్యతి, క్రీడతి క్రీడిష్యతి. ఏకవచనం అన్ని కూడా. బహువచనం పఠతి బహువచనం పఠిష్యంతి. పఠామః. పఠతి బహువచనం పఠంతి. పఠంతి. పఠిష్యతి బహువచనం పఠిష్యంతి. పఠిష్యంతి. లేఖిష్యతి లేఖిష్యంతి. తరిష్యతి కరిష్యంతి. ఖాదిష్యతి ఖాదిష్యంతి. ఖాదిష్యంతి. హసిష్యతి హసిష్యంతి. హసిష్యంతి. క్రీడిష్యతి క్రీడిష్యంతి. క్రీడిష్యంతి. క్రీడిష్యంతి.
ఇప్పుడు పఠామి బహువచనం పఠామః పఠామః. పఠిష్యామి బహువచనం పఠిష్యామః లేఖిష్యామి బహువచనం లేఖిష్యామః శ్యామః కరిష్యామి కరిష్యామః ఖాదిష్యామి ఆదిష్యామః క్రీడిష్యామి క్రీడిష్యామః హసిష్యామి. శ్యామః అస్తు. ఇది కొంచెం మనం అభ్యాసం చేద్దాము, తర్వాత భూతకాలం తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కరపత్రం ఓపెన్ చేస్తే కరపత్రంలో 2వ పేజీకి వెళ్దాము. ఇక్కడ చూపిస్తున్నాను నేను, మీరు కరపత్రం తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తొందరగా ఈ 2 చెప్పేసుకుందాం. మనం పఠతి పఠంతి పఠామి పఠామః పఠిష్యతి పఠిష్యంతి పఠిష్యామి పఠిష్యామః. అలాగే ఖాదతి ఖాదంతి ఖాదామి ఖాదామః ఖాదిష్యతి ఖాదిష్యంతి ఖాదిష్యామి ఖాదిష్యామి అని మనం గబగబా చెప్పేసుకుందామా? ఎవరు చెప్తారు? నేను చెప్తానండి. చెప్పండి మహోదయ. పఠతి పఠంతి పఠామి పఠామః ఖాదతి ఖాదంతి ఖాదామి ఖాదామః క్రీడతి క్రీడంతి. భవిష్యత్ కాలం చెప్పొద్దు మరి, చూడండి భవిష్యత్ కాలం కూడా చెప్పుకోవాలి కదా. ఇది చెప్పిన 2-3 వచ్చేద్దాం. కాదు. ఓకే సరే అండి. ఖాదిష్యతి ఖాదిష్యంతి ఖాదిష్యామి ఖాదిష్యామః ఉత్తమం. క్రీడిష్యతి క్రీడిష్యంతి క్రీడిష్యామి క్రీడిష్యామః. అంటే వర్తమాన కాలం తర్వాత భవిష్యత్ కాలం 2 చెప్పింది కదండి. ఒకే క్రియాపదంకి వరుసగా చెప్పాలి. చెప్పండి. తరతి తరతి తరంతి తరామి తరామః తరిష్యతి తరిష్యంతి తరిష్యామి తరిష్యామః. అస్తు. ఉత్తమం. ధావతి అస్తు. అనంతరం ధావతి ఆ. ధావంతి ధావామి ధావామః ధావిష్యతి ధావిష్యంతి ధావిష్యంతి ధావిష్యామి ధావిష్యామః ఉత్తమం. చలతి చలంతి చలామి చలామః ఉమ్. చలిష్యతి చలిష్యంతి చలిష్యామి చలిష్యామః పతతి పతతి పతంతి పతామి పతామః పతిష్యతి పతిష్యంతి పతిష్యామి పతిష్యామః. అస్తు. ఉత్తమం మహోదయ. అనంతరం సోమనాథరావు మహోదయ. ధరతి ధరంతి ధరామి ధరామః ధరిష్యతి ధరిష్యంతి ధరిష్యామి ధరిష్యామః అనంతరం స్మరతి స్మరంతి స్మరామి స్మరామః స్మరిష్యతి స్మరిష్యంతి స్మరిష్యామి స్మరిష్యామః హసతి హసంతి హసామి హసామః హసిష్యతి హసిష్యంతి హసిష్యామి హసిష్యామః నిందతి నిందంతి నిందామి నిందామః నిందిష్యతి నిందిష్యంతి నిందిష్యామి నిందిష్యామః. అస్తు. ధన్యవాదः. తర్వాత అటతి ఎవరు చెప్తారు? అంతే, ఇంకెవరు చెప్పరా? అటతి అటంతి అటామి అటామః అటిష్యతి అటిష్యంతి అటిష్యామి అటిష్యామః కథయతి సమ్యక్ కథయతి కథయంతి కథామి కథామః కథయిష్యతి తప్పు చెప్పారు, మళ్ళీ చెప్పండి. కథయిష్యతి వర్తమాన కాలం చెప్పండి. కథయతి కథయంతి కథయామి
ఉమ్, కథయామః ఉమ్. కథయిష్యతి కథయిష్యంతి కథయిష్యామి కథయిష్యామः అస్తు ఉత్పతతి ఉత్పతతి ఉత్పతంతి ఉత్పతామి ఉత్పతామः ఉత్పతిష్యతి ఉత్పతిష్యంతి ఉత్పతిష్యామి ఉత్పతిష్యామः అనుభవతి అనుభవతి అనుభవంతి అనుభవామి అనుభవామः అనుభవిష్యతి అనుభవిష్యంతి అనుభవిష్యామి అనుభవిష్యామः కర్తయతి కర్తయతి కర్తయంతి కర్తయామి కర్తయామः కర్తయిష్యతి ఇక్కడ పోయిందండి అది ఎక్కడ పోయింది స్క్రీన్ చూడండి, స్క్రీన్ మీద ఉంది యాక్చువల్లీ. ఓకే కర్తయిష్యతి కర్తయిష్యంతి కర్తయిష్యామి కర్తయిష్యామः అస్తు ధన్యవాదः. ఐశ్వర్య. क्षम्यतां महोदय, अहं लागौट् करिष्यामि। आम् आम् अस्तु महोदय. नमस्कारः, नमस्कारः. शुभरात्रि। शुभप्रयाणं, शुभदर्शनं, धन्यवादः महोदय, शुभप्रत्यागमनं. ధన్యవాదः. అస్తు. మా అందరికి బాగా చదువు రావాలని దండం పెట్టండి. దండం పెట్టండి సార్, మాత్రం గట్టిగా దండం పెట్టండి. తప్పకుండా అందరి తరఫున తలో రూపాయి వేయండి. రూపాయలు. నమో జై శ్రీరామ్. జై శ్రీ జయ జయ శ్రీరామ్. ఐశ్వర్య మహోదయ. మహోదయ. చాలయతి చాలయంతి చాలయామి చాలయామः చాలయిష్యతి చాలయిష్యంతి చాలయిష్యామి చాలయిష్యామः పాఠయతి పాఠయతి పాఠయంతి పాఠయామి పాఠయామः పాఠయిష్యతి పాఠయిష్యంతి పాఠయిష్యామి పాఠయిష్యామः ఉద్ఘాటయతి ఉద్ఘాటయతి ఉద్ఘాటయంతి ఉద్ఘాటయామి ఉద్ఘాటయామः ఉద్ఘాటయిష్యతి ఉద్ఘాటయిష్యంతి ఉద్ఘాటయిష్యామి ఉద్ఘాటయిష్యామः అస్తు ధన్యవాదः. అనంతరం శ్రీరామ్ మహోదయ వా? స్మారయతి 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 స్మారయంతి స్మారయామి స్మారయామः స్మారయష్యతి స్మారయష్యంతి స్మారయిష్యంతి స్మారయిష్యామి స్మారయిష్యామः స్థాపయతి స్థాపయతి స్థాపయంతి స్థాపయామి స్థాపామः స్థాపయామः స్థాపయంతి స్థాపయంతి స్థాపయతి స్థాపయంతి స్థాపయామः స్థాపయామి స్థాపయామः తప్పు చెప్పానండి. మళ్ళీ చెప్పండి. స్థాపయతి ఒకటే తప్పు చెప్పారు. ఒక్క నిమిషం కరెక్ట్ చేసుకుంటాను. తప్పే కదా. స్థాపయంతి మళ్ళీ చెప్తాను. స్థాపయతి స్థాపయంతి స్థాపయామి స్థాపయామः భవిష్యత్ కాలం అండి. భవిష్యత్ కాలం స్థాపయిష్యతి స్థాపయిష్యంతి స్థాపయామి స్థాపయామः మళ్ళీ చెప్పండి. భవిష్యత్ కాలం మళ్ళీ చెప్పండి మీరు. స్థాపయతి స్థాపయతి స్థాపయంతి స్థాపయామి స్థాపయామः. మీరు ఎందుకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు నాకు. స్మారయతి చెప్పండి, పాఠయతి చెప్పండి. ఏమండి? పాఠయతి పాఠయతి
పాఠయతి పాఠయంతి పాఠయామి పాఠయామః స్మారయతి స్థాపయతి చెప్పండి ఇప్పుడు. స్థాపయతి స్థాపయంతి స్థాపయామి స్థాపయామః అంతే. పాఠయిష్యతి చెప్పండి ఇప్పుడు. పాఠయిష్యతి పఠిష్యతి మీరు పఠిష్య మీరు పట్లకి ఎట్లా వెళ్ళిపోయారు మీరు? మీకు స్క్రీన్ లేదు. కనిపించట్లేదా మహోదయ మీకు? నేను పేపర్ చూసి చదువుతున్నాను అందుకని. మీరు స్క్రీన్ చూడండి, మీరు పేపర్ చూడొద్దు మీరు. ఓకే. ఇక్కడ అది స్క్రీన్ పైకి మీద ఉంది పాఠ ఇష్యతి అని ఉంది స్క్రీన్ మీద. దాని అవునండి. తర్వాత మిగతా 3 చెప్పండి మీరు. పాఠయిష్యతి ఉమ్. పాఠయిష్యంతి ఎక్కడ చూడదు మీరు ఇంకా. పేపర్ చూసాను. ఆ, పాఠయిష్యంతి పాఠయిష్యామి పాఠయిష్యామః మళ్ళీ చెప్పండి. పాఠ ఇష్యతి తర్వాత పాఠయిష్యతి పాఠయిష్యంతి ఉమ్, పాఠయిష్యామి ఉమ్. పాఠయిష్యామః అంతే. స్థాపయతి చెప్పండి ఇప్పుడు. స్థాపయతి స్థాపయంతి బ- బ- స్థాపయామ భవిష్యత్ కాలం చెప్పండి. స్థాప ఇష్యతి స్థాపయిష్యతి స్థాపయిష్యంతి స్థాపయిష్యామి స్థాపయిష్యామః అంతే. ధారయతి అంటే ఈ మధ్య ఇది కలిపేది. ధారయతి ధారయంతి ధారయామి ధారయామః ఉమ్. ధారయిష్యతి ధారయిష్యంతి ధారయిష్యామి ధారయిష్యామః మీరు ఎట్లాగంటే కొంచెం స్పష్టంగా పలికితే గనక మీరు తప్పు రాదు. ధార ఇష్యతి ధార ఇష్యంతి ధార ఇష్యామి ధార ఇష్యామః. మళ్ళీ చదువుతాను లేకపోతే అదేం లేదు. ధారయిష్యతి మళ్ళీ ధారయిష్యతి ధారయిష్యంతి ధారయిష్యామి ధారయిష్యామః తాడయతి తాళయతి తాళయతి తాళయంతి తాళయామి తాళయామః తాళయ తాళ తాళయిష్యతి తాళయిష్యంతి తాళయిష్యామి తాళయిష్యామః. ఉత్తమం. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే దేన్నైనా సరే మనం ఒక్కసారి పగలగొట్టలేము దాన్ని. మనం ముక్కలు ముక్కలు చేయాలి దాన్ని. ముక్కలు ముక్కలు చేస్తే పగలగొట్టగలుగుతాం మనం. ఇది అట్లాగేనండి. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు మాకు పొద్దున్న లేచి మేము ఒకటి చదువుతూ ఉంటాం. అష్టాధ్యాయి అంటారు దాన్ని. అంటే సంస్కృత భాషకి మూలమైనటువంటి 4000 సూత్రాలు ఉన్నాయి దాంట్లో. ఆ సూత్రాలు చూస్తే అసలు అర్థమే కాదు. అసలు అది దానికి అర్థం కనపడదు. మనకు చచ్చిపోతాం అర్థం చేసుకోవాలంటే దాన్ని చదవాలంటే గనక ఎంత కష్టమవుతుందంటే దాన్ని మొట్టమొదటి 2 రోజులు 3 రోజులు జుట్టు చింపుకుంటాను నేను చదవడానికి అనమాట. కానీ ఒక్కొక్క అక్షరం చదువుతాను నేను. తప్పు రానివ్వను అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుతుంటే మనం తాడ ఈష్యతి అలాగే చదువుతాను నేను మాత్రం మొట్టమొదట. చదవగా వస్తుంది తాడ ఈష్యతి వచ్చేస్తుంది. మొట్టమొదటి ఎప్పుడు ఎట్లాగంటే మనం బ్రేక్ ఒక్కొక్క అక్షరం చదవాలి మనం. తాడ ఇష్యతి తాడ ఇష్యంతి తాడ ఇష్యామి తాడ ఇష్యామః. అట్లా విడగొడితే కనుక మనకి సులభం అయిపోతుంది. మిగతావి కూడా ప్రక్షాళ ఇష్యతి ప్రక్షాళ ఇష్యంతి ప్రక్షాళ ఇష్యామి ప్రక్షాళ ఇష్యామః. అట్లా విడగొడితే ఏంటవుతుందంటే చాలా సులభం. అసలు మనకి కష్టపడిన ఫీలింగే రాదనమాట మనకి. తర్వాత నెమ్మదిగా ముందుకెళ్ళిపోతాం మనం. అస్తు ధన్యవాదః. ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఇప్పుడు వాక్యాలు చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. అంటే దానికి తగినట్టుగా క్రియాపదానికి తగినట్టుగా వాక్యం మనం చెప్దాం. ఇప్పుడు పఠతి పఠిష్యతి. అద్య అహం రామాయణం పఠామి. అద్య సోమనాథరావు మహోదయః భారతం పఠతి. శ్వః అహం భారతం పఠిష్యామి. శ్వః సోమనాథ మహోదయః రామాయణం పఠిష్యతి. ఇట్లాగా అర్థవంతంగా ప్రతి క్రియాపదానికి వాక్యాలు చెప్దాం మనం ఇప్పుడు. రండి ప్రయత్నం చేయండి. ఎవరు వస్తారు ముందు?
హరి ఓం. అద్య వయం పుస్తకం పఠామः. ఉమ్, శ్వः వయం పుస్తకం పఠిష్యామः. ఉమ్, అహం ప్రసాదం ఖాదతి. అహం ప్రసాదం ఖాదతి. ఆ, కా- కా- ఖాదామి. ఉమ్, అహం ప్రసాదం ఖాదామి. భవిష్యత్ అహం కాలం. పరస్మ ప్రసాదం ఆ, ఖాదిష్యామి. ఉమ్, ఉమ్, ఇంకా అద్య సా పాకం కరోతి. ఉమ్, శ్వః సా అనొచ్చండి. సా ఏదైనా అనొచ్చు. సా శ్వః పాకం కరిష్యతి. ఉత్తమం. ఆ, సాహ ఉమ్, ఆ, సాకి తే అద్య ఉమ్, క్రీడంతి. ఉమ్. అక్కడ మీరు బహువచనం చెప్పాలి. బహువచనం తే కదండి. ఆ, సహకి బహువచనం తే. తే. తే అద్య క్రీడంతి. ఆ, భవిష్యత్ కాలం. ఆ, తే శ్వః క్రీడిష్యతి. ఆ, క్రీడిష్యతి బహువచనం. క్రీడిష్యతి ఏకవచనమా బహువచనమా? ఆ, బహువచనం క్రీడిష్యంతి. ఆ, తే క్రీడిష్యంతి. శ్వః క్రీడిష్యంతి. క్షంతి. తే అద్య క్రీడంతి. తే శ్వః క్రీడిష్యంతి. క్షంతి. ఉత్తమం. బాలికా ద్విచక్ర వాహనం ఉమ్. చలామి. ఓయ్, బాలిక అన్న తర్వాత చలామి ఎట్లా వస్తుంది నీకు? ఆ, చలతి. చాలయతి. చాలయతి. చలతి చాలయతి చెప్పాను, తేడా చెప్పాను, గుర్తుందా? చాలయతి. చా బాలికా ద్విచక్ర వాహనం చాలయతి. కాదు, చలతి చాలయతి తేడా చెప్పాను, గుర్తుందా నీకు? విమానం చలతి కదా. అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? విమానం చలతి అంటే విమానం వెళ్తుంది, విమానం నడుస్తోంది. కానీ పైలట్ చాలయతి. నడిపిస్తున్నారు. డ్రైవర్ చాలయతి, పైలట్ చాలయతి. ఇక్కడ అట్లాగే అనమాట. ద్విచక్రికాం చాలయతి. ద్విచక్ర వాహనం చాలయతి. రమే జలే జరతి. మహోదయ, జలే తరతి. ఆ, మమ జలే తరతి. మొట్టమొదటి ఏంటన్నారు మీరు జలేక్ ముందు? మమ. మమావా? మమ అంటే అర్థం ఏంటి మహోదయ? మమ అంటే అర్థం చెప్పండి. ఇంకా మీరు అటు ఇటు చూస్తున్నారా మమాకి అర్థం చెప్పడానికి? లేదండి. ఆ, నా యొక్క ఏంది? నా యొక్క అంటే సరిపోయింది వాక్యం అక్కడ. వాక్యం తప్పేది మమ. మరి ఏమనాలి అయితే? తెలుగులో ఏమనాలి? నేను. ఏమంటారు సంస్కృతంలో? మమ. మమ అంటే నేను అనా? ఇంకెవరైనా సహాయం చేయండి. అహం.
మహోదయ అహం 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 ఇప్పుడు చెప్పండి వాక్యం మళ్ళా. అహం జలేన తరతి. తరతీవా ఆ, తరతీవా అహం తరతి. ఎవరైనా సహాయం ఈదులో చేయండి మళ్ళా. ఈదులో ఉంది. సహాయం చేయండి తరంతి మళ్ళా. తరంతి. మహోదయ అహం వస్తే ఏం రావాలి? ధరామి. అహం వస్తే మీ రావాలి మహోదయ. ధరామి. అహం తరామి, అహం జలే తరామి. అమే జలే తరిష్యామి. తరిష్యామి. అహం అద్య దేవాలయం గచ్ఛామి. పరశ్వః దేవాలయం గమిష్యామి. అహం గృహం ప్రక్షాళయామి. ఉమ్, అహం పరశ్వ గృహం ప్రక్షాళయిష్యామి. ప్రక్షాళయిష్యామి. ఉత్తమం. బాలికా నాట్యం నర్తిష్యతి. ఉమ్, బాలికాః నాట్యం నటిష్యంతి. ఉమ్. బాలిక కిం రోదతి ఉమ్, అవగచ్ఛామి. ఉమ్. అక్కడ మళ్ళా కిమర్థం, కిం కాదు. కిమర్థం. ఉమ్, బాలిక కిమర్థం రోదం అవగచ్ఛామి. రోదతి. రోదతి అవగచ్ఛామి. మళ్ళా అక్కడ ఇతి అని ఉండాలి. ఎందుకు ఏడుస్తోందో కాబట్టి ఇతి. కిమర్థం రోదితి ఇతి అహం అవగచ్ఛామి. ఐశ్వర్య దేవాలయం కిమర్థం గచ్చతి ఇతి అహం అవగచ్ఛామి. ఎందుకు ఐశ్వర్య దేవాలయంకి వెళ్తోంది, ఎందుకు వెళ్తోందో నాకు అర్థమైంది. అవగచ్ఛామి. అవగతం. అవగచ్ఛామి. అంతా అయిపోయినట్టేనా? కొత్త పాఠం చెప్పుకుందామా? లేకపోతే ఈవేళకి సరిపెట్టేది ఆపేద్దామా? ఇంకా ఈవేళకి ఆపేద్దాం. ఇంకా ఎర్లీగా ఆపేస్తున్నాం మనం, ఎందుకంటే ఇక్కడతో పొద్దున్న బ్యాచ్ ఈ బ్యాచ్ సమానం అయిపోయింది. వాళ్ళకు కూడా సేమ్ చెప్పాను, భవిష్యత్ కాలంతో ఆపేశాను. ఇప్పుడు మీకు కూడా భవిష్యత్ కాలంతో ఆపేస్తాను. నాకు ఈజీ అవుతుంది. సోమవారం నుంచి సోమవారం భూతకాలం ప్రారంభించి ముందుకు వెళ్దాం. తర్వాత ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. అందరికీ అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. పురాతనం నూతనం అంటే కొత్తది పాతది అంతే కదా సార్? అవును, అంతే. ఇప్పుడు అదెక్కడ చూసావు నువ్వు? అదే మన
పదానిలో ఉంది సార్ కిందన. ఉత్తమం. పురాతనం నూతనం కరెక్ట్. అయితే పర్ఫెక్ట్. నువ్వు చదివేస్తున్నావు కరపత్రం ముందే. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు చాలా ఆనందంగా ఉంది. చదవాలి యాక్చువల్గా. ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ పదాలన్నీ కూడా మనకి తెలుసున్న పదాలే. ఇందులో పెద్ద కొత్త పదాలు ఏం లేవు. ఇందులో ఇవన్నీ కూడా తెలుసున్న పదాలే. అస్తి నాస్తి ఇది వ్యతిరేక పదం. ఆవశ్యకం మాస్తు, పురతః పృష్ఠతః, దక్షిణతః వామతః, అధః ఉపరి, శీఘ్రం మందం, ఉచ్చైః శనైః, గత ఉచ్చైః అంటే తెలివి. నా కింద ఫాస్ట్ స్పీడ్ స్లో శీఘ్రం అంటే ఫాస్ట్. ఉచ్చైః శనైః అన్నది గట్టిగా లౌడర్ శబ్దం అండి. గట్టిగా స్లో మెల్లగా. శబ్దం. ఉచ్చైః శనైః అన్నది శబ్దం. ఉచ్చస్వరం అంటాం కదండి. కరెక్ట్. ఉచ్చైస్వరం అంటాం మనం. గత ఆగామి వ్యతిరేక పదాలు. గత అంటే తెలుసు మనకి. గతం. గతం గతం తెలుసు. బహు కించిత్. అట్లాగే ఆగామి అంటే సార్ గతం. భవిష్యత్తా ఆగామి అంటే మరి? ఆగామి అంటే భవిష్యత్తు. పురాతనం నూతనం. నూతనం. పురాతనం నూతనం. బహు కించిత్. కించిత్. దీర్ఘ అంటే అంటే ఎక్కువ, హ్రస్వ అంటే చిన్న. లెంది మనం దీర్ఘాయుష్ అంటాం మనం. దీర్ఘాయుష్మాన్. అది దీర్ఘ హ్రస్వ. హ్రస్వ దృష్టి. ఉన్నతః వామనః. ఎక్కువ సార్ బహు. బహు అంటే ఎక్కువ. కించిత్. స్వల్పం. కించిత్ అంటే కొంచెం. ఇక్కడ కూడా అదే అన్నమాట. ఇప్పుడు వాడికి బహు గర్వం అస్తి, లేకపోతే బహు జ్ఞానం అస్తి, బహు క్రోధం అస్తి. అట్లా కించిత్ లజ్జా అస్తి. హ్రస్వ దృష్టి అనొచ్చు కదండి. కించిత్ లజ్జా అస్తి. మహోదయ. జ్ఞానం నాస్తి. హ్రస్వ దృష్టి. హ్రస్వ దృష్టి ఉత్తమం. హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి. లేదంటే కించిత్ జ్ఞానం నాస్తి. కించిత్ జ్ఞానం నాస్తి. నువ్వు కించిత్ అజ్ఞానం అస్తి. అది కించిత్ అజ్ఞానం వస్తే అంటే సరిపోయింది. అంటే నాస్తి అని కూడా వాడాలి కదా సార్, అందుకని. కించిత్ అపి జ్ఞానం నాస్తి. అక్కడ అపి అని ఉపయోగించాలి. అంటే కూడా. ఇంత కూడా జ్ఞానం లేదా నీకు? కించిత్ అపి జ్ఞానం నాస్తివా? ఇంత కూడా జ్ఞానం లేదా నీకు? అర్థం కావట్లేదు చెప్తుంటాను. కించిత్ అపి జ్ఞానం నాస్తివా అని. ఉన్నతః వామనః. ఉన్నత గొప్పగా కాదు. వామనః అంటే చిన్నది, పొట్టిగా. పొట్టి. ఉన్నతః అంటే పొడుగు, ఎత్తుగా. అదేంటారు? నారికేళ వృక్షః ఉన్నతః వా వామనః వా? ఉన్నతః. అస్తు. స్థూలః కృశః. స్థూల అంటే లావుగా, సన్నగా. బహిః అంతః. లోపల బయట. బయట లోపల. బహిర్గతం అంతర్గతం. రిక్తం పూర్ణం. రిక్తం అంటే ఖాళీ, ఏమీ లేదు. పూర్ణం అంటే నిండుగా. నిండు. ఆరంభే అంతే. ఆరంభే అంటే ఆరంభము అంతము. మొదట్లో చివరికి. అంతే. స్వస్తి. శిబిరస్య ఆరంభే కిం కుర్మః? హరి ఓం ప్రార్థన. శ్లోకం ప్రార్థనా శ్లోకం ప్రార్థనాం కుర్మః. శిబిరస్య అంతే కిం కుర్మః? శాంతి మంత్రం. శిబిరశాంతి శాంతి మంత్రం కుర్వంతు. శాంతి ఏంటారా? పఠామహ. శాంతి మంత్రం పఠామహ. పఠామహ అంటే శాంతి మంత్రం పఠామహ. పఠామహ. అయిపోయింది. అయిపోయాను. ఈ పాఠం మొత్తం చెప్పక్కర్లే ఇంక నేను. మీరు మాట్లాడుతుంటే ఇంకోసారి వచ్చేస్తున్నాయి. ఎలాగో హాఫ్ అన్ అవర్ తీస్తున్నారు కదా, మనం చెప్పుకోవచ్చు. ఇంకా యాక్చువల్ గా ఇది చాలా చెప్పాలి. అంటే మీరు కూడా మామూలుగా అంటే ఇప్పుడు ఈ సంకీర్ణ పదాని అన్నది చాలా చెప్పాలి యాక్చువల్ గా దీని గురించి.
ఎందుకంటే కొద్దిగా మనకి ఇప్పటివరకు చూసిన దానిలో ఈ పదవారి కట్టే ఇంకా మీరు అన్నట్టుగా బాగా స్టడీ చేస్తున్నాను రాదు. ఆ, నాకు బాగా ఎక్కడి నుంచి అంటే ఈ మూడోది వృక్షతాది నుంచి ఉమ్, కొద్దిగా ఆ, ఆ, హసంగా ఉంది అనుకోండి. కొద్దిగా అక్కడి నుంచి అంటే ఏం నేను లేదు ఫాలో అవడం. ఏం లేదు ఆ? మీరు చెయ్యండి మహోదయ. ఏం చేస్తారంటే మీరు అందరూ కూడాను మీరు స్వామి. ఆ, ఏదో ఒక నోట్బుక్ తీసుకుని రాయడం మొదలు పెట్టండి. రాసి ఆ ఫోటో పెట్టండి నాకు. ఫోటో పెడితే నేను చదివి ఫోటో తీసి పెట్టండి వాట్సాప్లోను. చదివి మీకు సమాధానం చెప్తాను నేను. అట్లా మీకు నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ అయిపోతుంది. అది చెయ్యండి, మర్చిపోకుండా ఇప్పుడే చెయ్యి. రేపే ఈ రోజు రాత్రి లేకపోతే ఈ రోజు రాత్రి అవ్వదు అనుకోండి, రేపే పొద్దున్న లేవగానే చక్కగా ఆ పని చేయండి. మీరు అంతా గుర్తుండగానే మీరు రాశారనుకో, నోట్స్ రాశారనుకోండి, రాస్తే మీకు అర్థమవుతుంది. తప్పులుంటే చెప్తాను అప్పుడు నేను. అదే. ఇది సంకీర్ణ పదాన్ని మాత్రం చాలా పెద్ద పాఠం ఇది. ఓపికగా నేర్చుకోవాలి. అసలు ఆ భాషలో ఉన్నటువంటి ఇది అన్నమాట. ఇది పూర్తిగా సంకీర్ణ పదం అనేది. అది చెప్పుకుందాం, తప్పకుండా చెప్పుకుందాం మనం. ఉమ్. అయ్యిందా ఐశ్వర్య? ఇంకేమన్నా ఉన్నాయా? అయ్యింది సార్. నువ్వే ఇంకా తెచ్చాయి. కింద ఏంటా అడుగుదాం అనుకుందా? వాటి కింద ఇదా? అవును సార్. ఇది కూడా తెలిసిపోతుంది మనకి. అద్యతన పూర్వతన. ఆ అద్యతన పూర్వతన ఇదానీంతన గత ఆగామి అని చెప్పేసి అన్నమాట. ఇవి అద్య అంటే ఇప్పుడు ఈరోజు అద్య అంటే ప్రస్తుతం. ఈ రోజు కదా. ఈరోజు ఈ ఈరోజు రోజు. కానీ ఆ ఇప్పుడు ఈ రోజు పేపర్ అంటారా మీరు? చూడండి, నిన్న పేపర్ చదివేవా అంటారా? పేపర్ చదివే ఉంటాం. కాదు, నిన్న పేపర్ చదివేవా అంటారా? నిన్నటి పేపర్ చదివావా? నిన్నటి 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 అది తన అంటే అన్నమాట. ఉమ్. అద్యతన అంటే ఈనాటి. ఈ రోజు ఓకే. అద్యతన. పూర్వతన నిన్నటి గడిచినట్టు. పూర్వము నాటి. ఇక్కడ కూడా తన ఉంది. ఇదానీం అంటే రాబోయేటువంటి, ఇదానీ తన అంటే ఇప్పుడు, ఈ క్షణం. ఈ క్షణం. ఈ క్షణం. ఇది సమయం తేడా అన్నమాట. ఇంకా గత ఆగామి ఇది మనం అనుకున్నాం. గతం. గత అంటే గతము, ఆగామి ఆగామి. అంటే రాబోయే కాలం. అంటే ఈ రోజు లేకపోతే పూర్వం నాటి విషయం చెప్తున్నావు, లేకపోతే ఈ క్షణము గడిచిపోయింది, రాబోయేది అని ఇవి అర్థం అన్నమాట. అద్యతన పూర్వతన. అయిందా? ఇంకా ఉందా? నువ్వు ఆ కింద లైన్ కూడా చెప్పండి సార్. నువ్వు నిద్రపోవా రాత్రికి? ఇది అయ్యే వరకును. గుడ్ వెరీ గుడ్. అక్కడ దృశః తాదృశః అవి ఇప్పుడు అంత సులభంగా చెప్పలేండి. అది సంస్కృతానికే చెందింది. అది తెలుగులో అది ఓకే. లేదు. తర్వాత ఇది నేర్చుకోండి అందరూ కూడా. అంతేనండి. అంకెలు రాయడం. ఇవి రాయడం. సంస్కృతం అంకెలు ఎట్లా సార్ రాయాలి? సేమ్ లాగే ఉన్నాయి కదా. తెలుగు అంకెలు కూడా అది మన తెలుగు కూడా అరువు తెచ్చుకున్నాం కదండి. ఇవి ఇవన్నీ తెలుగు అంకెలే కదండి. కాదు సంస్కృతంవి మనం అరువు తెచ్చుకున్నాం. అంటే ఎలాగైనా మనం తెలుగులో ఉన్నాం కదండి, సంస్కృతంలోనే ఉన్నాం కదా ఇప్పుడు. నిజానికి అవి తెలుగు అంకెలు అంటారండి. ఓకే. అవి ఆ అంకెలు మీకు ఆల్రెడీ వచ్చేస్తుంటే అదృష్టవంతులే మీరు. మొట్టమొదటి క్యాలెండర్లో ఇవే ఉండేవి. మా ఇంట్లో క్యాలెండర్ లో అవే ఉంటాయి. అవును. వెంకటరామ క్యాలెండర్ ఉంటాయి. తర్వాత అంకెలు కూడా కొంచెం అంకెల మీద కూర్చొని మీరు రీసెర్చ్ చేయండి. ఇప్పుడు వింశతి, ఇప్పుడు ఇంతవరకు మనకు తెలుసును. రేపు ఈజీగా చెప్పగలుగుతాం. ఏకాదశి, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతి. వింశతి. వింశతి, త్రింశత్, చత్వారింశత్. మళ్ళీ మీరు తర్వాత చూస్తే గనక ఏక వింశతి, ద్వావింశతి, త్రయోవింశతి అట్లాగే ఉంటాయి. చతుర్వింశతి. ఆ తర్వాత తీసుకుంటే గనక
అన్నీ ఆల్మోస్ట్ సమానంగానే ఉంటాయి. పంచ షట్ సప్త వరకును. మళ్ళీ అష్టా వస్తుంది కొన్ని చోట్ల 20, 30, 40 అష్టా వస్తుంది. మళ్ళీ 50 నుంచి అష్టా రాదు, అష్టా అయిపోతుంది అది. సో అలా మీరు కొంచెం దాన్ని గమనించండి. గమనిస్తే చాలా ఈజీ. ఇప్పుడు అన్ని ఇవే ఉంటాయి చూడండి. ఏక సప్తతి, ద్విసప్తతి, త్రిసప్తతి, చతుస్సప్తతి, పంచ షట్ సప్త అష్ట నవ సేమే. సప్తతి ఉండదు. మిగతా పడచ్చు. సేమే ఇక్కడ వరకు సేమే. అట్లా ఇది కూడా చూడండి. ఇవన్నీ కూడా ఈ పంచ నుంచి ఇంతవరకు సేమ్. ఇది కూడా ఇంత పంచ నుంచి సమానంగా ఉంటాయి అన్నమాట. అట్లాగే మిగతావి కూడా. ఇది కూడా చూడండి మీరు, పంచ నుంచి సమానంగా ఉంటాయి అన్నీ కూడా. సో అట్లా మీరు కొంచెం గ్రహిస్తే కనుక, ఇప్పుడు 3 ఉంది కదా, కొన్ని చోట్ల 3 ఉంటుంది, కొన్ని చోట్ల త్రయో ఉంటుంది. అట్లా ఎక్కడ వస్తుంది తేడా? అది ఈ ద్వా దగ్గర ద్వా ఉంది, ద్వి ఉంది. ఎక్కడ వరకు ద్వా వచ్చింది, ఎక్కడ ద్విగా మారిపోయింది అది. అట్లా మీరు కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ ద్వా ఉంది, ఇక్కడ ద్వా ఉంది, అలా అన్నమాట. అలా ఎక్కడ మార్పు వస్తుంది, ఎక్కడ ఉంది సమానంగాను అని చూసి 60లో 3 వచ్చింది. చూడండి 30 వరకు ద్వా వచ్చింది, తర్వాత మళ్ళీ ద్వి అయిపోయింది. ఇంకా తర్వాత అన్ని ద్వినే, ఇంకా తర్వాత అన్ని ద్వినే ఉంటాయి అన్నమాట. ఇంకా అలా చిన్న బంకెట్స్ పెట్టి మీరు నేర్చుకుంటే కనుక అంకెలు 100 వచ్చేస్తాయి మీకు ఈజీగా. వస్తు ఐశ్వర్య నిద్రపోయించు నువ్వు. ఇంక నువ్వు నిద్రపో అంటున్నాను. ఇంకా చాలా చెప్పి నిద్రపో ఇంక నువ్వు. లేదు, పిల్లలు పడుకుంటారండి. వాళ్ళు పడుకుంటే ఇప్పుడు రాత్రికి పిల్లలు పడుకొని ఇవ్వరు వాళ్ళు. అందుకనే అస్తు, ధన్యవాదః. తర్వాత అసలు చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పనివ్వకుండా ఈ పిల్ల అడ్డొచ్చింది. అస్తు, ఏంటంటే ఇప్పుడు పుస్తకాలు నేను ఈ శనివారం రేపు ఇద్దాం అనుకున్నానండి పట్టుకొచ్చి, కానీ మరి అవ్వట్లేదు. కాబట్టి పుస్తకాలు ఉన్నాయి. హాలిడే అని పెట్టారు కదండి, మనకి మెసేజ్ పెట్టారు. కాదు, నేను అన్నది ఏంటంటే రేపు భద్రికా కాలేజీకి పుస్తకాలు పట్టుకొచ్చి మీ అందరికీ ఇద్దాం అనుకున్నాను నేను. కానీ రేపు టెంపుల్ మేనేజ్మెంట్ క్లాస్ కూడా లేదు కదా. మళ్ళీ శనివారం నాటికి మనకు శిబిరం అయిపోతుంది. అప్పుడు పుస్తకాలు మీరు శిబిరం అయిపోయిన తర్వాత పుస్తకాలు చేసుకోవాల్సి ఉంటుంది, పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సి ఉంటుంది. దానికన్నా పుస్తకాలు ఇప్పుడే తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అనిపించి ఏం చెప్పానంటే కనుక్కున్నాను, కార్యాలయానికి ఫోన్ చేసి కనుక్కున్నాను. నేను 4 పుస్తకాలు, ముఖ్యమైన పుస్తకాలు 4 కూడా మనకి. ఆ 4 250 రూపాయలు. యాక్చువల్గా పుస్తకాల ఖరీదు 195. తర్వాత ఏమో దానికి పోస్టేజ్ ఎంతో ఉంది, 30-40 పోస్టేజ్ అవుతుంది. ఇంకా 15 రూపాయలు ఏమో మిగులుతుంది. అప్పుడు నేను చెప్పాను, రౌండ్ ఫిగర్ చేసేయండి పర్వాలేదు, 250 చేసేయండి అన్నాను. 250 మీరు పే చేసేస్తే కనుక మీకు 4 పుస్తకాలు పోస్ట్లో వచ్చేస్తాయి. కానీ మళ్ళా మన దురదృష్టం అంటే రేపు సెకండ్ సాటర్డే పోస్ట్ ఆఫీస్ హాలిడే అట, సండే కూడా హాలిడే అట. కాబట్టి మండే పోస్ట్ చేస్తారు వాళ్ళు. మండే సాయంకాలంకో ట్యూస్డే పగలో వస్తుంది మీకు. 4 పుస్తకాలు వస్తాయి మీకు. 4 పుస్తకాలు, ఒక పుస్తకం అభ్యాస పుస్తకం అని ఉంటుంది. మనం మాట్లాడుకుందాం, మంగళవారం రోజు మాట్లాడుకుందాం. మనం చెప్తాను ఎట్లా చేయాలో, ఈజీ. ఆ పుస్తకం పట్టుకుంటే మనం చెప్పుకున్న పాఠాలన్నీ దాంట్లో ఉన్నాయి, మీరు చక్కగా రాసేసుకోవచ్చు అన్నమాట. అది అస్తు. ఆ పుస్తకాల గురించి ఎలా వాడాలో చెప్తాను నేను మీకు మంగళవారం నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకాలు ఎవరెవరు కావాలనుకుంటే వాళ్ళు నాకు మెసేజ్ పెడితే వాళ్ళకి ఈ వివరాలు పంపిస్తాను, ఏం చేయాలో పంపిస్తాను నేను. పుస్తకాలు తెప్పించుకోండి. తర్వాత ఎవరైనా కనుక మణికొండ పుప్పాలగూడలో ఉంటే కనుక కార్యాలయానికి వెళ్ళండి, వెళ్ళి కార్యాలయం నుంచి తెచ్చుకోండి. లేదు కోకటపల్లి, నేనుండేది కోకటపల్లి, అక్కడే దగ్గరలో ఉంటే కూడా మా ఇంటికి వచ్చి తీసుకోవచ్చు పుస్తకాలు. మీరు కూపల్లో నన్ను ఉండేది కేపీహెచ్పిలో ఉంటానండి నేను.
ఎక్కడండి అడ్రస్ మీ దాని ఉండి పెట్టండి. నేను ఉండేది హైదరాబాద్ అండి, రామనరేష్ నగర్. సరే, నెక్స్ట్ మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి, చూస్తాను నేను ఎప్పుడు వస్తారో మీరు. సరే అండి. మీకు పంపిస్తాను, అప్పుడు నేను నా అడ్రస్ పంపిస్తాను, మీరు రావచ్చును. సరే అండి. ఉమ్, అది రేపైనా వచ్చు, మీరు అయిపోయిన తర్వాత సండే నాడు మండే నాడు వస్తానండి. అట్లానే అంటే అలా అయ్యేలా ఉంటే మీకు డబ్బులు కట్టేస్తే వీళ్ళు పోస్ట్లో ఉంచేస్తారు మీకు చక్కగా అంటే మీ దగ్గరికి వస్తే అనమాట అండి చెప్పింది. తిరగాలి. ఎలాగో దగ్గర తప్పకుండా రండి, నాది రావడానికి నేను అభ్యంతరం ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు మీరు, మనం కలుద్దాం కూడా. ఎట్లాగా భద్రికాలో కలుస్తూనే ఉంటాం రెగ్యులర్ కాబట్టి పర్వాలేదు. అస్తు, అంతే అండి, అదొకటే చెప్పాలి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా తెప్పించుకోండి. తర్వాత పరీక్షలు ఉంటాయి, పరీక్షలకు కూడా రాయడం అవసరము. ఎందుకంటే వ్యాకరణం కోసం తప్పకుండా పరీక్షలు రాయాల్సి ఉంది. తప్పకుండా పరీక్షలు కూడా రాయండి. 4 పుస్తకాలు అయ్యా, క్షమించండి, 4 పుస్తకాలు చెప్పారు, ఏంటి పుస్తకాల పేర్లు? పుస్తకాల పేర్లు కూడా పంపిస్తాను మీకు నేను. పుస్తకాల్లో ఒకటి అభ్యాస పుస్తకం అని ఉంటుంది, ఇంకోటి ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ, ఇంకోటి మూడోది శబ్దమయ కోశ అని చెప్పి అక్కడ దాంట్లో చిత్రమయ కోశ అని ఆ పుస్తకంలో బొమ్మలు ఉంటాయి, పుస్తకం నిండాను. ఆ బొమ్మలకు ఎదురుగుండా ఆంగ్ల భాషలోను సంస్కృత భాషలోను రాసి ఉంటుంది ఆ బొమ్మ ఏంటి అన్నది. ఇప్పుడు ఆసంద, దర్పణ, ఇట్లా అన్ని రాసి ఉంటాయి. అదే కాకుండా క్రియాపదాలు కూడా, ఇప్పుడు ఎట్లా అయితే మనం పఠతి, ఎవరో పిల్లాడు పుస్తకం చదువుతున్నట్టుగా ఉంది ఆ బొమ్మ, అక్కడ ఆ బొమ్మ దగ్గర రీడ్ పఠతి అని రాసి ఉంటుంది. ఇంకో దగ్గర పిల్లాడు రాస్తూ ఉంటాడు పుస్తకం మీద, దానికి లిఖతి, రైట్ అని ఉంటుంది. అట్లా క్రియాపదాలు కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. అది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఎట్లాగంటే మనకి మీకే కాకుండా మీకు అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకు కూడా పనికొస్తుంది. అది ఎవరైనా పిల్లలకు కూడా మీరు చెప్పాలంటే ఈజీగా పుస్తకం తీసుకుని చెప్పగలుగుతారు. ఎందుకంటే పిల్లలు బొమ్మలు చూస్తే ఆకర్షణ పొందుతారు కాబట్టి చక్కగా బొమ్మలు చూసి మీరు చెప్పొచ్చు అన్నమాట పిల్లలకు కూడా. అందుకని అది లైఫ్ లాంగ్ పనికొచ్చే పుస్తకం అది. అదొక పుస్తకము. తర్వాత ప్రారంభిక అని పాకెట్ బుక్, అది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ జేబులో వేసుకుని పట్టుకెళ్ళి చదువుకోవడానికి వీలుగా అనమాట. కరపత్రం లాగా ఉంటుంది కానీ పాకెట్ బుక్ అది కూడా ఉందన్నమాట. దాంట్లో మొత్తం 195 4 పుస్తకాలు కలిపి. తర్వాత 35-40 పోస్టులు ఉంటుంది. మిగతా 15 రూపాయలు రౌండ్ ఫిగర్ చేసేమని చెప్పాను. ఏదైనా పుస్తకం ఉంటే వేసేయండి అని చెప్పాను యాక్చువల్గా నేను. ఆ 15 రూపాయలకు కూడా ఏదైనా బుక్ ఉంటే కనుక ఆ బుక్ వేసేయండి అని చెప్పాను నేను. కాబట్టి ఆ బుక్ వీలైతే వేస్తారు, లేకపోతే లేదు. 4 పుస్తకాలు అయితే మీకు వస్తాయన్నమాట. తర్వాత పరీక్షల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. మళ్ళీ వారం చెప్తాను నేను. అందరూ పరీక్షలకు, ఎందుకంటే వ్యాకరణం నేర్చుకోవాలంటే పరీక్షలు పాస్ అవ్వాలి. వ్యాకరణం దేనికోసం నేర్చుకోవాలంటే యథాతథంగా ఆ శ్లోకంలో అర్థం ఏంటో ట్రాన్స్లేషన్ అక్కర్లేకుండా మనం అర్థం చేసుకోవాలి. వ్యాకరణం నేర్చుకోవాలి మనం. అస్తు, అంతే అండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఏకతా మంత్రం చెప్పుకుని ముగిద్దాం మనం. ఇంకొక అస్తు. ఏకతా మంత్ర, ఎవరు చదువుతారు ఏకతా మంత్ర? చదువుతానండి, ఎవరు చదవమంటే. తప్పకుండా చదవమంటే కదా, ఎవరు చదువుతారని అడిగాను నేను. ఎటొచ్చి నాకు ఒకటే కంప్లైంట్ ఏంటి, అభ్యాసం చేసి చదవాలని, అంతే. అభ్యాసం చేస్తే తప్పులు లేకుండా చదవగలుగుతారు. అభ్యాసం చేస్తుంటే చక్కగా రండి, చదవండి. అందరూ చదవాలని నా కోరిక. రాజేంద్ర ప్రసాద్ మహోదయ చదవండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్ర దృశ పురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమాహు
వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి ముందు సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనా తత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభృద్వితీయః. ధన్యవాదాः మహోదయ. అనంతరం రామకృష్ణ మహోదయ. రామకృష్ణ మహోదయ పఠతి వా? సార్ నన్ను అడుగుతున్నా. మీరు అంటే అన్మ్యూట్ చేశారు మీరు. మీరు పాడతానంటే పాడండి. ఏకతా మంత్రం చదవమంటారు. ఏకతా మంత్రం యం వైదిక మంత్ర దృశ్య పురాణ ఇంద్రయమం మాత. అస్తు మహోదయ, పర్వాలేదు. మీరు అభ్యాసం చేయండి, కొంచెం చదవండి మీరు ఇంట్లోను. చదివి అప్పుడు అట్లాగే నేను లింక్ పెడతాను మళ్ళీ ఇంకొకసారి. అది ఎలా చదవాలో ఉన్నటువంటి యూట్యూబ్ లింక్ పెడతాను నేను. ఆ యూట్యూబ్ లింక్ మీరు చూసి చదవండి మహోదయ. అస్తు. ఇంకెవరైనా చదువుతారా? శ్రీరామ్ మహోదయ చదవండి. ఏకతా మంత్రః యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమావో వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాహర్నతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిముఖారః స్వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఈ అండర్లైన్ చేసింది చదవండి ఒక్కసారి. బుద్ధస్తదాహర్నతి. అంటే మీకు ఇందాక కూడా చెప్పాను నేను, ఒక్కొక్కటి చదవండి, కలిపి చదివే ప్రయత్నం చేయక. బుద్ధస్తదాత్ హర్నితి. తధార్ హన్నితి. హన్నితి. తధార్ హన్నితి. బుద్ధ స్తదార్ హన్నితి. అస్తు. అది అభ్యాసం చేయండి, కొంచెం బాగుంది. ఐశ్వర్య సార్ చదువుతావా? నేను రేపు చదువుతా సార్. సరే, అస్తు. తరువాత సోమనాథరావు మహోదయ. హేమలత మహోదయ. నమస్తే. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా
यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः अस्तु स एक एव प्रभुरद्वितीयः अस्तु स एक एव प्रभुरद्वितीयः ధన్యవాదాలు మహోదయ. హేమలత మహోదయ. ఇది మార్నింగ్ మనకి రేడియోలో వచ్చేదండి, ఇప్పటికీ గుర్తు. బల్దివాన్ సాదరహ అని న్యూస్ కూడా అవన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ. చదవండి మహోదయ. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతర్విషా ఇంద్రం యమం మాతర్విశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి ते सैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः तच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः. అస్తు ఉత్తమం మహోదయ. అనంతరం శాంతి మంత్ర. ఎవరో ఒకరు చదివించండి శాంతి మంత్రం. శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్ అభ్యాసం చేయాలి మహోదయ. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు ధన్యవాదः. పునః సోమవాసరే మిలామः. సరే పునః మిలామः. గృహకార్యం చెయ్యండి. మీ గృహకార్యం కోసం నిరీక్షిస్తూ ఉంటాను నేను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.